మేడం మీరు అన్నది ఓకే గానీ నేను ఇన్ఫ్లుయెన్సర్ కాదు మేడం. అవునా? అసలు ఇన్ఫ్లుయెన్సర్ నేను ఎలా అనుకున్నాను? ఈ సాంగ్స్ ప్రొడక్షన్ చేస్తున్నారు ఏంటండి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి మీది? అంటే సాంగ్స్ ప్రొడక్షన్ అనేది నాకున్న ప్యాషన్ తో చేస్తాను, నాట్ ఓన్లీ ఫర్ ఇన్కమ్. అంటే నాకు అసలు ఈ రాబోయే ఈ నీలవేణి సాంగ్ అసలు ఏముందని ఆడియన్స్ చూడాలంటారు? ఎంటర్టైన్మెంట్ మేడం, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఒక ఎంటర్టైన్మెంట్ వేలో ఒక ఫోక్ సాంగ్ ని ఒక మంచి అంటే చూస్తే మీకు ఒక ఏదో నార్మల్ గా బయట చేసినట్టు ఉండదు. ఒక మూవీ వేణి 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 నీలవేణి నా ఏలు వట్టవే ఏలు వట్టి ఏడడుగులెయ్యవే నీలవేణి నా ఏలు వట్టవే ఏలు వట్టి ఏడడుగులెయ్యవే రాను 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 నీతోటి రాను రో ఏలు బట్ట నేను ఏడడుగులేయరో రాను రాను నీతోటి రాను రో ఏలు బట్ట నేను ఏడడుగులేయరో. అయితే ఈ మ్యూజిక్ రిలేటెడ్ సాంగ్స్ హిట్ అవడానికి మీరు ఏ స్ట్రాటజీ వాడతారు అసలు? స్ట్రాటజీస్ అంటే క్వాలిటీ మేడం. ఎప్పుడు కూడా క్వాలిటీ సైడే పోతాను, ఎందుకంటే ఆ టైంకి ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ లో బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏముంటాయండి? ఎందుకంటే అంటే ఫస్ట్ మనీ మేడం, ఫస్ట్ మనీ. ఎందుకంటే మనీ మనం ఒకటి అనుకుంటాం, అక్కడ ఇంకోటి జరుగుతుంది. మనం అనుకున్నది ఇన్ఫ్లుయెన్సర్ లో ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఎక్కడ స్టార్ట్ చేయాలంటారు? ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలంటే నేను ఎప్పుడు ఈ ప్యాషన్ మీదే నేను పరిగెడతాను మేడం. ఫస్ట్ ప్యాషన్ ఉండాలి, ఇన్కమ్ గురించి ఆలోచించద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓవరాల్ మీ జర్నీలో టఫెస్ట్ ఫేజ్ ఏంటండి అసలు? టఫెస్ట్ ఫేస్ అంటే నాకు అంటే పిల్లల గురించేనండి. అంటే పిల్లల గురించి చేసి నేను ఏ పని చేయకూడదు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో అరే మా మమ్మీ వదిలేసిందే మమ్మల్ని. ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ ప్రొడ్యూసర్ ఎలా ఉండాలనుకుంటున్నారు? ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఫన్నీగా ఉండాలి మేడం. ప్రొడ్యూసర్ అంటే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎవరు పడితే హలో అనుష గారు, వెల్కమ్ టు 199 టాక్స్. హాయ్ మేడం, థ్యాంక్ యూ. ఈ రోజు మనతో ఉన్నారు అనుష సత్పతి, వెల్ నోన్ పర్సన్ యాజ్ ఏ వే టు ఉమెన్ వాక్ అనే ఛానల్ ద్వారా అందరికీ సుపరిచితులు ఈవిడ. అంతేకాకుండా కొత్తగా గల్గల్ మ్యూజిక్ అనే ప్రొడక్షన్ ఫీల్డ్ లోకి వచ్చి సాంగ్స్ ని తీసుకొచ్చారు మ్యూజిక్ పరంగా. వారితో మాట్లాడి తెలుసుకుందాం. అనుష గారు, అసలు ఇన్ఫ్లుయెన్సర్ గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు సాంగ్స్ ప్రొడక్షన్ చేస్తున్నారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా జరిగిందండి అసలు? మేడం మీరు అన్నది ఓకే గానీ నేను ఇన్ఫ్లుయెన్సర్ కాదు మేడం. అవునా? కాదు. మరి ఏమంటారు ఇన్ఫ్లుయెన్సర్ కాకుండా? అంటే మీరు అసలు ఇన్ఫ్లుయెన్సర్ నేను ఎలా అనుకున్నారు? అంటే ఇప్పుడు ట్రెండ్ అంతా ఇన్ఫ్లుయెన్సర్స్ ట్రెండే కదా. ఇప్పుడు మనం చేసేదంతా ఇన్ఫ్లుయెన్సరే అనుకోవచ్చు ఎవరైనా. అంటే ఇన్ఫ్లుయెన్సర్ అని మీరు ఎలా అనుకున్నారంటే మేబీ నేను వేరే బ్రాండ్స్ ప్రమోట్ చేస్తున్నాను, లేదంటే ఒక ప్రొడక్ట్ ని నేను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, అలాగే కొన్ని రీల్స్ చేస్తున్నానని మీరు ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటున్నారు, అంతే కదా. సో నా వే ఆఫ్ థింకింగ్ లో నేను ఇన్ఫ్లుయెన్సర్ కాదు. ఇన్ఫ్లుయెన్సర్ అనేది ఏంటంటే కొన్ని వేల మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉండి వాళ్ళ నుంచి వచ్చే సబ్స్క్రైబర్ నుంచి ఏదైనా గెయిన్ చేయడానికి బయట ప్రొడక్ట్స్ ఇచ్చేది వాళ్ళు ఇస్తారు, స్పాన్సర్షిప్స్ ఇస్తారు, వీళ్ళు పేమెంట్ ఇస్తారు, ఆబ్వియస్లీ దాన్ని ఇంట్రొడ్యూస్ చేసుకుంటారు. ఆ ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరీ వేరు. బట్ నేనేంటంటే ఒక బిజినెస్ డెవలప్ అంటే నాకున్న తక్కువ మంది సబ్స్క్రైబర్స్ తోనే ఎలా గెయిన్ చేయొచ్చు, బిజినెస్ ని ఎలా ప్రమోట్ చేయొచ్చు. అంటే ఎంతసేపు ఆన్లైనే కాదు కదా, ఆఫ్లైన్ కూడా ఉంటది. అసలు ఒక బిజినెస్ ఎలా పెట్టొచ్చు, దాన్ని ఎలా ప్రమోట్ చేయొచ్చు, దాన్ని ఎలా బయటికి తీసుకువెళ్ళొచ్చు, ఆ వేలో ఒక చిన్న రాయి లాంటిది నేను చేసే ఇన్ఫ్లుయెన్స్ వర్క్. అంటే నేను బ్యాక్ ఎండ్ లో చేసే వర్క్ వేరు, అయితే మీరు ఇందులో చేసే వర్క్ ఇన్ఫ్లుయెన్సర్ అని ఒప్పుకోవట్లేదు, బిజినెస్ ఒప్పుకోవట్లేదు డెవలపర్ కాదు, అనే అంటున్నారు. ఒప్పుకోవట్లేదు కాదు. నాట్ ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్, ఇన్ఫ్లుయెన్సర్ గా నేను దాన్ని ఆ వేని కొంచెం యూజ్ చేసుకుంటున్నాను. అది ఎందుకంటే మనం నేను చెప్పే ప్రొడక్ట్స్ అన్ని కూడా చాలా జెన్యున్ ప్రొడక్ట్స్. ఏదో ఆన్లైన్ లో చూసి ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి ఇచ్చినట్టుగా నేను చేసే ప్రొడక్ట్ ఏం కాదు. మన కళ్ళతో చూసి వాళ్ళ బిజినెస్ ప్రమోషన్ కి నేను చేసే హెల్ప్ లో ఇది ఒక చిన్న వే అనమాట. ఇట్ మేబీ, బట్ మార్కెట్ ట్రెండింగ్ లో పిలిచేది మాత్రం ఇన్ఫ్లుయెన్సర్స్ అని పిలుస్తారు. మనం ఒక డెఫినేషన్ ఇచ్చుకున్నా గానీ వీఆర్ ఆల్ బిలాంగ్స్ టు ఇన్ఫ్లుయెన్సర్స్ అంతే, మార్కెట్ పరంగా చూస్తే. అయితే మరి ఇప్పుడు ఈ సాంగ్స్ ప్రొడక్షన్ చేస్తున్నారు ఏంటండి అసలు ఈ కాన్సెప్ట్ ఏంటి మీది? అంటే సాంగ్స్ ప్రొడక్షన్ అనేది నాకున్న ప్యాషన్ తో చేస్తాను, నాట్ ఓన్లీ ఫర్ ఇన్కమ్. అంటే నాకున్న ప్యాషన్ యాంగ్జైటీ ఒక తెలుసలేదు, నేను క్లాసికల్ డాన్స్ అని హెల్త్ ఇష్యూస్ వల్ల ఏంటంటే నేను అంతగా డాన్స్ చేయలేకపోతున్నాను. బట్ ఆ ప్యాషన్ అనేది మైండ్ లో ఉండిపోయింది.
ఒకానొక టైంలో నన్ను డెవలప్ చేయడానికి, నన్ను ఇంట్రడ్యూస్ చేయడానికి ఎవరు లేరు. అంటే మన ప్యాషన్ చాలా మంది మైండ్ లో ఉండిపోతుంది. యాజ్ ఎ లేడీస్ గా బయటకు వెళ్ళడానికి కూడా ఆలోచిస్తుంది. సో అట్లా ఉండి ఇన్కమ్ సోర్స్ కష్టంగా ఉంది, మాకు ప్యాషన్ ఉంది, బయటకు వెళ్ళడానికి భయం అనుకున్న వాళ్ళని త్రూ నేను ఇంట్రడ్యూస్ చేయాలని నేను దీంట్లోకి వచ్చాను. ఈ ప్రాసెస్ లోనేనా ముద్దుల మేనమామ అన్న సాంగ్ ని ఆల్రెడీ చేశారు ఇంతకు ముందే? అవునండి, అవును. అసలు ఈ జర్నీ, అంటే ఈ మ్యూజిక్ ప్రొడక్షన్ జర్నీ అన్నది ఎప్పుడు థాట్ వచ్చింది మీకు? అంటే అలా అనుకోలేదండి. యాక్చువల్లీ ఇది వే వస్తుందని కూడా నేను అనుకోలేదు. అంటే ఈ విషయం చెప్పచ్చో లేదో తెలియదు. నేను, మీరు గాని అందరూ ఒక కమ్యూనిటీలో ఉన్నాం, మీ అందరికి తెలిసిందే కదా, డిజిటల్ మహిళ అనే కమ్యూనిటీ. సో అందులో ఏంటంటే బ్యూటీ కాంటెస్ట్ అని ఒకటి పెట్టారు. సో పెట్టినప్పుడు ఏంటంటే నేను అందులోని సెలెక్ట్ అయ్యాను. ఒక సాంగ్ కి మనం టోటల్ సాంగ్ కానీ ఏదైనా ఒక స్పెషల్ సాంగ్ మీద మనం చేసి మనం అప్లోడ్ చేయాలి. సో చేసినప్పుడు ఏమైందంటే ఒక సాంగ్ కి నేనే దాని మీద రీక్రియేట్ చేసి ఒక పెట్టాను. సో చాలా బాగా వచ్చింది. ఏం చేయలేదు, జస్ట్ ఫోన్ తో జస్ట్ అలా వీడియో చేసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఎవరో సాంగ్ తో చేసి చెప్పేసి ఆ జర్నీ అలా చేద్దామని చెప్పి ఉమెన్ రిలేటెడ్ సాంగ్ ఒకటి నా మైండ్ లో వచ్చింది. యాక్చువల్లీ నాకు ఏదో ఒక ఛానల్ పెడదామని ఐడియా అయితే నాకు ఏం లేదు. ఒక సాంగ్ చేద్దామని ఐడియా మాత్రమే ఉంది. అది కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, ఉమెన్ గురించి చేద్దామని చెప్పేసి నాకు ఒక సాంగ్ మైండ్ లో ఉంది. దాని గురించి ఒక సాంగ్ నేనే రాయిపించాను. నాకంటూ ఒక సెక్షన్ ఉంది అన్నమాట. యాజ్ మా మావయ్య గారు కూడా డైరెక్టర్, ఆయన మయూరి ఆర్ట్ క్రియేషన్ సంస్థకి ఫౌండర్ వరంగల్ లో. మాకున్న బ్యాక్గ్రౌండ్ అంతా ఇది, ఈ వర్క్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన కూడా ఒక రైటర్ కాబట్టి రైటర్ కింద చాలా మంది సపోర్టింగ్ రైటర్స్ చాలా మంది ఉంటారు. సో అటువంటి బెస్ట్ పర్సన్ పట్టుకొని నేను ఒక సాంగ్ అయితే రాయించాను. సో మా వాళ్ళతోని ఒక మ్యూజిక్ కూడా చేయించాను. సో దానికి బెస్ట్ పర్సన్ తో పాడించాలని చెప్పేసి చాలా మందిని ట్రై చేశాను. సో ఆ సాంగ్ కి సూటబుల్ గా నాకు శ్రీకృష్ణ గారి వాయిస్ అయితే సెట్ అయినట్టు అనిపించింది. సో శ్రీకృష్ణ గారితో ఆ సాంగ్ ఒకటి పాడించాను. దాని ఆడియో లాంచ్ కూడా త్వరలోనే చూపిస్తాను. దాని ఆడియో అది వస్తుంది. మన డిజిటల్ మహిళస్ తోని కొంతమందితో, అది నాలాగా ప్యాషన్ ఉన్న వాళ్ళది, ఇది ప్యాషన్ గురించి, నాట్ ఓన్లీ ఫర్ ఇన్కమ్. అట్లా ప్యాషన్ ఉన్న వాళ్ళతో సరదాగా ఒక వీడియో చేయిద్దాము. అంటే నాకున్న ప్యాషన్ అందరికి ఉంటుంటది కదా, అంటే కొంతమందికి ఉంటుంది. మా దాంట్లో కొంతమంది సింగర్స్ ఉన్నారు కదా, సో వాళ్ళతో సరదాగా పాట పాడించాను, కోరస్ అది పాడించాను. అంటే శ్రీకృష్ణ గారి లాంటి ఒక సెలబ్రిటీ పక్కన మనలాంటి వాళ్ళు పాడితే వాళ్ళు కూడా హ్యాపీనెస్ ఉంటుంది కదా. సో వాళ్ళతో పాడించాను. సో వాళ్ళతో ఒక మంచి వీడియో చేయాలి అనే కోరిక అయితే ఉన్నది. సో దాని గురించి చిన్న చిన్న అడుగులు వేస్తున్న క్రమంలో నాకేమనిపించిందంటే దీన్నే నా ప్రొఫెషన్ గా ఎందుకు మార్చుకోకూడదు అనిపించింది. ఎందుకంటే ఓకే, ఇది ఒక మోటివేషనల్ సాంగ్. ఇప్పుడు ఇవాళ రేపు జనానికి ఏమైందంటే మేడం, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్. ఇప్పుడు నాకంటే కొంచెం కామ్ గోయింగ్ సాంగ్స్ అంటే ఇష్టం, కొంతమందికి ఫాస్ట్ బీట్స్ అంటే ఇష్టం, కొంతమందికి ఓన్లీ క్లాసికల్ బీట్స్ అంటే ఇష్టం, కొంతమందికి మోటివేషనల్ సాంగ్స్ అంటే ఇష్టం. సో ఇంత మందిని మనం ఎలా క్యాప్చర్ చేయగలం, అక్కడ వచ్చింది నాకు ఈ డౌట్ అండ్ ఇటువంటి కాన్సెప్ట్. సో నేనేమనుకున్నానంటే ఓకే, మనం ఒక సాంగ్ చేసి వేరే ఏదో ఛానల్లో పెట్టాలి, లేదంటే మన వే టు ఉమెన్ వాక్ లోనే పెట్టాలి. మన వే టు ఉమెన్ వాక్ లో బిజినెస్ ప్రమోషన్స్ చేస్తున్నప్పుడు, బిజినెస్ డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఒక సాంగ్ చేసి దాంట్లో పెట్టడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు. మనది ఎలా మనం బయటకు చూపించుకోవాలి, సో దానికి ఒక ఛానల్ పెట్టాలి. ఇంత మంచి ఛానల్, ఇంత మంచి సాంగ్ పెట్టినప్పుడు ఆ ఒక్క సాంగ్ తో ఆగకూడదు. నా జర్నీ స్టార్ట్ చేసింది ఆ సాంగ్, కానీ ఆ సాంగ్ ఇంకా నేను ఇంట్రడ్యూస్ చేయలేదు ఎవరికి, అది ఇంకా ఎవరికి తెలియదు. బట్ ఆ సాంగ్ క్లిక్ అవ్వాలన్న మైండ్ తో దానికి ముందు ఒక నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ ఎంచుకున్నాను. ఒక మోటివేషన్ సాంగ్, ఒక ఫోక్ సాంగ్, ఒక ఇన్స్పిరేషనల్ సాంగ్. ఈ ఉమెన్ రిలేటెడ్ సాంగ్ ఇన్స్పిరేషనల్ సాంగ్. మోటివేషన్ సాంగ్ అంటే ఆబ్వియస్లీ ఇవాళ రేపు మేనమామ మీద అసలు ఎటువంటి సాంగ్ లేదు. అంటే మేనమామ రిలేషన్షిప్ చెప్పడానికి వీటికి అట్లా ఏం లేదు. సో వాళ్ళని నేను ఆ సాంగ్ ని వాళ్ళ పెట్టుకొని, అంటే వచ్చిన తారగణం అంతా మన వాళ్ళే, అందులో రైటర్ యాక్టర్ కూడా ఆయనే, మేనమామకి ఆయనే చేశారు. అంటే నేను దాంట్లో పార్ట్నర్షిప్, జస్ట్ ఒక పార్ట్నర్షిప్ అంతే. అంటే మన ఛానల్లో అవి మన టోటల్ వీడియో పెట్టడానికి మన పార్ట్నర్షిప్ జాయిన్ అయ్యారు. టోటల్ అంతా ఆయనే చూసుకున్నారు. సో ఆ సాంగ్ ని ముందు మనం ఇంట్రడ్యూస్ చేస్తాం. అంటే ఒక ఎమోషనల్ సాంగ్ కి జనాలు బాగా కనెక్ట్ అవుతారు. సో చాలా వరకు అది బాగా చాలా మంది జనాలకి కనెక్ట్ అయ్యింది. చాలా బాగుంది ఆ సాంగ్, విన్నాను, బాగుంది. విన్నారు కదా, మీ సబ్స్క్రైబర్స్ కూడా కంపల్సరీ గల్గల్ మ్యూజిక్ వెళ్ళి ఆ సాంగ్ అయితే వాచ్ చేయండి, ముద్దుల మేనమామ సాంగ్. సో అది చేసినప్పుడు ఏమైందంటే జనాలకి ఏం తెలియాలి, ఇందులో సాంగ్స్ అన్ని ఉంటాయి, అప్పుడే కదా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు. వాచ్ అవర్స్ ఎంత ఇంపార్టెంట్, మన సబ్స్క్రైబర్స్ కూడా ఇంపార్టెంట్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ రావాలని చెప్పేసి వెంటనే ఇంకొక సాంగ్, ఫోక్ సాంగ్ అయితే చేస్తాము. దాన్ని కూడా చాలా మంచి హై ప్రొఫెషనల్ మెంబర్స్ తో చేసాం అనమాట. కూడా చాలా బాగా వచ్చింది. అది త్వరలోనే మీరు కూడా చూస్తారు. దాని ఒక హుక్ స్టెప్ ఒకటి రిలీజ్ చేశాను, అది కూడా బానే వచ్చింది. ఒక 150K ఆల్రెడీ దాటింది. అరౌండ్ ఒక 3 days అయినట్టుంది పెట్టి. అసలు ఈ రాబోయే ఈ నీలవేణి సాంగ్ అసలు ఏముందని ఆడియన్స్ చూడాలంటారు? ఎంటర్టైన్మెంట్ మేడం, ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఒక ఎంటర్టైన్మెంట్ వేలో ఒక ఫోక్ సాంగ్ ని ఒక మంచి, అంటే చూస్తే మీకు ఒక ఏదో నార్మల్ గా బయట చేసినట్టు ఉండదు, ఒక మూవీ సాంగ్ లాగా ఉంటుంది. దీంట్లో ఒక ఎమోషన్ ఉంది, ఒక కాన్సెప్ట్ ఉంది, ఒక కంటెంట్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, డాన్స్ ఉంది, సాంగ్ ఉంది. నాలాగా ఎవరైతే
ఎవరైతే ఫుల్ ఫిక్చెడ్ గా ఫుల్ ధమాకా కావాలన్న వాళ్ళు కంపల్సరీ సాంగ్ అయితే చూడాలి. నచ్చుతుంది మీ అందరికి హ్యాపీగా. నేను దాని మీద చాలా ట్రస్ట్ ఉంది. అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు ఈ సాంగ్ ని? అది అనుకుంటున్నాం మేడం. యాక్చువల్లీ ఉమెన్ సాంగ్ కి నేను బాగా కొంచెం హెవీగా చేద్దామని అనుకుంటున్నాను. ఇది ఏంటంటే కొంతమంది ఇప్పుడు మనకి రఘు మాస్టర్ వాళ్ళు ప్రోమో లాంచింగ్ చేస్తామన్నారు. ఎందుకంటే కొంతమంది సెలబ్రిటీస్ అందరూ మన దగ్గరికి రాలేదు. సో మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి లాంచింగ్ చేయించాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అయితే పెట్టుకున్నాం. అంటే ఇంకా సెకండ్ సాంగ్ అంటే ఫస్ట్ సాంగ్ లాంచింగ్ బాగానే జరిగింది. సో చాలా మంది బాబు మోహన్ గారు వీళ్ళందరూ వచ్చారు. చాలా మంది సెలబ్రిటీస్ దీని గురించి చెప్పారు వీడియోస్. అది నా ఛానల్ లో కూడా చూడొచ్చు, ఇన్స్టాలో కూడా పెడుతున్నా. అంటే ఆబ్వియస్లీ గల్గల్ మ్యూజిక్ లోనే ఎక్కువ పెడతాము. ఒక్కోసారి కొలాబరేషన్ ఎందుకంటే మన వ్యూవర్స్ కి వేటు మన వ్యూవర్స్ కూడా తెలియాలని చెప్పి ఇన్స్టాలో అప్పుడప్పుడు పోస్ట్ చేస్తుంటాను, కొలాబరేట్ చేస్తుంటాను. సో అలాగే దీన్ని ఏంటంటే ఇంకొంచెం వెరైటీ అందరు మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళతోనే ప్రోమోస్ లాంచింగ్, వీడియోస్ లాంచింగ్ అట్లా చేయాలని చెప్పేసి ఒక కాన్సెప్ట్ అనుకుంటాం. ఇక థర్డ్ ఉమెన్ సాంగ్ అంటే ఉండాలి కదా మన అనుష గారు. ఇది ప్యూర్లీ అబౌట్ ఫ్యాషన్ అంటారా, ఏమన్నా ఇన్కమ్ సోర్స్ కూడా జనరేట్ అవుతుంది అంటారా? ఇన్కమ్ అనేది కంపల్సరీ వస్తుంది మేడం. బట్ ఏంటంటే కొంచెం స్లోగా. అంటే అది ఏది ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. ఇందులో ఏంటంటే ఫస్ట్ డేరింగ్ ఉండాలి. ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఎప్పుడైనా సరే ఒక డేరింగ్నెస్ అది కంపల్సరీ మస్ట్ అండ్ షుడ్. ఇప్పుడు నేను ఒక ప్రొడక్షన్ చేశాను అంటే నాకు ఆ భయం లేదు కాబట్టి చేయగలను. ఎందుకంటే నా ఓన్ అమౌంట్ తోనే నేను చేశాను కానీ నేను ఎవరిని ఒక రూపాయి అడగలేదు. ఇవంటే మా సార్ హెల్ప్ చేయరా అని కాదు, మా హస్బెండ్ అండ్ హెల్ప్ చేయరా అని కాదు, నాకు అడగడం ఇష్టం. ఈవెన్ నేను పుట్టిన దగ్గర నుంచి నేను అదే మైండ్ సెట్ తో ఉన్నాను, అలాగే పెరుగుతున్నాను, అలాగే ఎదుగు. సో దాని వల్ల నేను ఓడిపోయినా నేను భయపడను అనమాట. చాలా మంది ఓడిపోతే ఎలాగైనా ఒక భయం ఉంటుంది. నాకు ఆ భయం లేదు. ఎందుకంటే నాకు తెలుసు నేను ఫస్ట్ స్టెప్ ఎలాగేసి నేను దిగిపోయినా మళ్ళీ ఫస్ట్ స్టెప్ ఎలాగేయాలని. సో అందుకే నేను ఎప్పుడు మైనస్ లోకి వెళ్ళను, జీరోలోకి వెళ్ళి. జీరో నుంచి మళ్ళీ వన్కి రావడం చాలా ఈజీ. అది మైనస్ లోకి వెళ్ళామంటే జీరోలోకి రావడం కూడా చాలా కష్టం. అసలు ఆ జీరోలో కూడా ఎందుకు వెళ్ళాలనుకోవాలి మీరు? అదే చెప్తున్నాను, భయం. ఆ భయం ఉండకూడదు. నాకు అందుకే భయం లేదు అంటున్నాను. ఈవెన్ జీరోలోకి వెళ్ళిపోయినా నేను ఎలా వన్ లోకి రావాలనేది నాకు తెలుసు. ఎందుకంటే నా ఫస్ట్ స్టెప్ ఏంటో నాకు తెలుసు. ఫస్ట్ స్టెప్ నుంచి నేను ఇప్పుడు 100 స్టెప్ లో ఉన్నాను మేడం. ఆ 100 స్టెప్ ఎదగడానికి 1, 2, 3, 4 చాలా మంది మర్చిపోతారు. అది నేను మర్చిపోలేదు. నేను ఫస్ట్ నా వర్క్ ఏంటి, నేను టెలికాలర్ గా వచ్చాను. తర్వాత ఒక బిజినెస్ అసిస్టెంట్ మేనేజర్ అయ్యా, తర్వాత మేనేజర్ అయ్యా, తర్వాత బీడిఎం అయ్యా. ప్రొఫెషన్ లో ఉన్నాను. ఆ మంచి ప్రొఫెషన్ నుంచి మళ్ళీ యాజ్ మదర్ గా మొత్తం డౌన్ అయిపోయాను. హెల్త్ ఇష్యూస్ వచ్చి వెయిట్ ఎక్కువయ్యాను. ఆ వెయిట్ ఎక్కువ అయిపోయినప్పుడు తగ్గడం తెలిసినప్పుడు ఆబ్వియస్లీ పెరిగినా భయపడం. అంతే కదా. ఇప్పుడు ఆ పాత వీడియో చూస్తే చాలా మంది షాక్ అవుతారు. 1 ఇయర్ బ్యాక్ నేను 50 కేజెస్ ఉన్నాను, మళ్ళీ ఇప్పుడు 65 కేజెస్ అయిపోయి 15 కేజెస్ అమ్మాయిలా పెరిగిపోయి పర్వాలేదు. తగ్గడం ఎలాగో నాకు తెలుసు కదా. అలాగే ఇప్పుడు దీంట్లో కొన్నిట్లో ప్రొడక్షన్ లో అమౌంట్ పెట్టానంటే అంత అమౌంట్ ఎలా పెట్టేసావు, అంత ప్రొడక్షన్ ఎలా చేసావు, భయం వేయట్లేదా? భయం లేదు. డౌన్ అయినా నాకు భయం. సో నా ఫస్ట్ స్టెప్ నాకు గుర్తుంది. నేను మళ్ళీ ఎదగలను. జీరోలోకి వెళ్ళాలని ఎవరు ఆశించరు. బట్ 100 200 వెళ్ళడానికి ఒక ప్రయత్నం అయితే చేయాలి. మేము దాంట్లో భయం అనే కాన్సెప్ట్ అయితే తీసుకు నేనే కాదు మేడం, ఎవ్రీ మహిళ ఏ ఆడవాళ్ళైనా సరే భయాన్ని అధిగమించినప్పుడు చాలా మంది భయపడి ఆడుకోవడానికి కారణం ఏంటంటే వెనక నుంచి పుష్పకు కూడా మాట దేవుడు అనమాట డిగ్రేడ్ చేస్తుంటారు ఆడవాళ్ళని. ఇంట్లోని మగవాళ్ళు అవనియండి, పేరెంట్స్ ఇంకా మన ఏదో హస్బెండ్స్ నే మనం అన్నట్లేదు. పేరెంట్స్ ఇంకా మనం సేపు చెప్పేటప్పుడు అత్తగారు మామగారిని హస్బెండ్ వీళ్ళే వాళ్ళు కాదు. అసలు మనం ముంచేది తగ్గించేది ఎవరైనా ఉన్నారంటే పేరెంట్స్ భయపడతారు అనమాట. అంటే అది మన పాయింట్ ఆఫ్ వ్యూ లో పిల్లలు బాగుండాలి అన్న జాగ్రత్తతో చెప్తారు. అది కూడా తప్పుగా ఏం తీసుకోవాల్సిన అవసరం లేదండి. వాళ్ళు మన మీద ఉన్న ఎఫెక్షన్ తో, వాళ్ళకి మన మీద ఉన్న దీంతో అమ్మో ఎక్కడ డౌన్ అయిపోతుందో అని వాళ్ళు చూస్తారు. బట్ ఏంటంటే ఇంకొంచెం చెయ్యగలవు, చేస్తావేమో, చెయ్యాలి, ట్రై చేయి, అట్లీస్ట్ మేము వెనక ఉంటామని వాళ్ళు కొంచెం వెనక నుంచుంటే ఖచ్చితంగా ప్రతి వాళ్ళు ఏదో ఒకటి చేసి సాధించి అయితే చూపిస్తారు. అది అంటే నేను మా పేరెంట్స్ ఏదో అన్నారని కాదు, అంటే ఇప్పటికీ కూడా మదర్ అయితే భయపడతాను. నువ్వు ఏదేదో చేస్తున్నావు అవసరమా నీకు శుభ్రంగా. అంటే నాకు వచ్చే అతి పెద్ద క్వశ్చన్ ఏంటంటే మా సార్ బ్యాంక్ ఎంప్లాయ్ మేడం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ మేనేజర్, రీజనల్ బ్యాంక్ లో చాలా మంచి పొజిషన్ లో ఉన్నారు. ఎవరైనా ఏమంటారంటే నీకేం అవసరం ఇవన్నీ అంటారు. సో నాకు అది అసలు ఆ క్వశ్చన్ నచ్చదు. అది ఆయన సోర్స్, ఆయనని చూపించుకొని నాకు చెప్పకూడదు. నన్ను కూడా నాకు నేను ఏదైనా నాకు సెల్ఫ్ ఉండాలనేది నా ఉద్దేశం. ఈ మీ ఆలోచన విధానమే వే టు ఉమెన్ వాక్. అంతే మేడం, అంతే. అంటే వే టు ఉమెన్ వాక్ అనేది అది కూడా నా ప్యాషన్ తోనే స్టార్ట్ చేశాను. యాక్చువల్ అది ప్రొఫెషన్ కాదు. అంటే ఇది నేను చెప్పొచ్చో లేదు, ఒక మనిషి లైఫ్ 3 ways లో ఎలా వస్తుందో తెలియదు కానీ నాకైతే 3 sections ఉన్నాయి మేడం. ఫస్ట్ సెక్షన్ బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్. బిఫోర్ మ్యారేజ్ ఎలా అంటే అసలు దూసుకెళ్ళిపోయేది అన్నమాట. ఎవరైనా నా కళ్ళ ముందు ఒక తప్పు చేసిన, ఒక అన్యాయం చేసిన అంటే మా డాడీ పేరు సత్యనారాయణ మూర్తి. నా కర్మకి ఆ పేరు నా మైండ్ లో తోశారనమాట మా డాడీ. అదే మైండ్ సెట్, అదే అబద్ధాలు ఆడకూడదు, 100 మందిలో ఉన్నా నువ్వు నిజమే చెప్పాలి, ఈ కాన్సెప్ట్ ని నా మైండ్ లో తోల్చేశారనమాట. అప్పుడు ఏమైతుందంటే నా చుట్టుపక్కల 100 మంది ఉంటారు, 100 మందిలో 99 మంది అబద్ధాలు ఆడదు, నేను ఒకదాని అక్కడ నిజం చెప్తాను. సో అక్కడ ఏమవుతుందంటే చెప్పే 99 మందిది నిజాలు, నాది ఒక్కదానిదే అబద్ధం. సో ఆ కాన్సెప్ట్ లోని బిఫోర్ మ్యారేజ్ కూడా ఆ వేలోనే వెళ్ళిపోయాను. అక్కడ ఏంటంటే సక్సెస్ వచ్చింది. బిఫోర్ మ్యారేజ్ కదా, మనకి ఎవరు ఉండరు, దూసుకెళ్ళిపోతాం కాబట్టి ఫుల్ సక్సెస్. నేను యాజ్ బీడిఎం గా అంటే చెవర్లెట్ కార్ షోరూమ్ అని ఒకటి ఉంటుంది, అట్లా హై ప్రొఫెషన్ లో నేను ఉన్నాను. సో దాంట్లో ఫుల్ సక్సెస్. సో ఆఫ్టర్ మ్యారేజ్ మళ్ళీ MBA చేశాను, ఒక ఫీల్డ్
ఫీల్డ్ లో ఉన్నాను, సోలార్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను, దాంట్లో కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేశాను. అవన్నీ అది కూడా ఫుల్ సక్సెస్. ఎందుకంటే భయం ఉండదు. బిఫోర్ మ్యారేజ్ గానీ, బిఫోర్ కిడ్స్ గానీ మనకి ఎటువంటి ప్రెషర్స్ ఉండవు, అవును. ఎటువంటి భయం ఉండదు. That's బిఫోర్ true. మ్యారేజ్ మన ఇంట్లో వాళ్ళు వండి పెడుతుంటారు, తింటుంటాం, మనం వెళ్తాము, అన్ని సాధించుకుని వస్తుంటాం, శుభ్రంగా హ్యాపీగా పడుకుంటాం. ఆఫ్టర్ మ్యారేజ్ అంటారా ఏదో అక్కడక్కడ చిన్న చిన్న మనం ఏదో పని చేయాలి, వంట చేయాలి, లేదంటే ఏదైనా చేయాలని ఆ మెంటల్ టెన్షన్ ఒకటే ఉంటుంది. సో అప్పుడు కూడా మనం అంత ప్రాబ్లం ఉండదు, అన్ని అచీవ్ అయిపోతుంది. ఆఫ్టర్ కిడ్స్ ఉంటుంది చూడండి మేడం, నరకం. అంటే ఇటు పిల్లల్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, ఇది ఒక చాలా టాస్క్ ఆడవాళ్ళకి మాత్రం. అలాగే పిల్లల్ని నేను ఏదో బయటకు జాబులకి వెళ్ళిపోయి, ఇప్పుడు నేను బయటకు వెళ్తే యాజ్ బీడియం నా సాలరీ 1.5 to 2 lakhs ఉంటుంది మేడం. అంటే రేర్ అనమాట సేల్స్ లో లేడీస్ అనేది చాలా రేర్. సో అలాంటి వాళ్ళు దొరికితే వదలరు. అంటే ఈవెన్ స్ట్రాటజీస్ తో కూడిన సేల్స్, నాట్ ఓన్లీ సేల్స్ అనేది ప్రతి ఒక్కరు చేస్తారు. కొన్ని స్ట్రాటజీస్ నేర్చుకొని సేల్స్ చేయడం అనేది అంటే నేను ఏదో గొప్ప అనుకోను, నేను ఇప్పుడు దాంట్లో అయితే నేను అచీవ్ అయ్యానని అనుకుంటున్నాను. మాకు కూడా చెప్పండి ఆ స్ట్రాటజీస్ ఏంటో, మార్కెటింగ్ అదే స్ట్రాటజీస్ కదా మేడం, దానికే నేర్చుకుంటాం. నేను వెల్ డెవలపర్ గా అదే చెప్తున్నాను. ఇప్పుడు నాలాగా చాలా మంది ఉమెన్స్ నేను రెడీ చెయ్యాలి. ఈ నిష్ ఎందుకు ఎంచుకుంది మీరు అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పాను. ఇలా నాలాగా ఇప్పుడు నాకు సేల్స్ స్ట్రాటజీస్ తెలుసు, సో బిజినెస్ ఎలా డెవలప్ చేయాలో తెలుసు. నాకంటూ ఒక కమ్యూనిటీ ఉంది. అంటే నేను కమ్యూనిటీ వన్ ఆఫ్ ది పర్సన్. నేను అవును. కమ్యూనిటీ ఫౌండర్ కాదు, ఆశ్లేష మేడం ద్వారా నేను ఈ కమ్యూనిటీలోకి వచ్చాను, డిజిటల్ మహిళా కమ్యూనిటీ. సో ఇంతమంది జనాలు ఉన్నప్పుడు, నాకు ఐడియాస్ ఉన్నప్పుడు, నేను వీళ్ళందరినీ కూడా నేను ఎందుకు డెవలప్ చేయకూడదు? లేటు మిర్మాక్ అనేది కూడా పాత వీడియోలు చూస్తే మీరు అందరూ షాక్ అవుతారు. అవునవును, చూసాను. అందులో ఏంటంటే వంటలు చేసిన రోజులు ఉన్నాయి, హెయిర్ టిప్స్ చేసిన, ఫేషియల్ టిప్స్ చేసిన రోజులు ఉన్నాయి. అంటే నా ప్యాషన్ గానే స్టార్ట్ చేశారు. సో దాంట్లో సబ్స్క్రైబర్స్ గేరయ్యారు. నా సబ్స్క్రైబర్స్ మేడం 100% జెన్యూన్ సబ్స్క్రైబర్. అంటే నేను డాన్స్ చేస్తాను అంటే ఇవాళ రేపు సబ్స్క్రైబర్స్ కూడా ఎలా వస్తున్నారంటే, మన ప్రొడక్ట్ కి సంబంధించిన వాళ్ళు ఉంటారు సబ్స్క్రైబర్స్, ఎంటర్టైన్మెంట్ రిలేటెడ్ చాలా మంది ఉంటారు. అంటే ఇప్పుడు నేను యాజ్ ఎ డాన్సర్, మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి నా సాంగ్స్ అని మీరు చూస్తే ఒక్క సాంగ్ లో కూడా వదలారిటీ ఉండదు. ఈవెన్ సాంగ్ బాగుపోయినా రీల్ చేయడానికి నేను ఆలోచిస్తాను. ఎందుకంటే సరౌండింగ్స్ కూడా నేను ఆలోచిస్తాను. మనం ఏంది ఇన్ఫ్లుయెన్సర్స్, మనం ఏంది, మనకు ఒక ఛానల్ ఉందని ఏది పడితే అది చేసేసి ఏదో మంచి మంచి చీరలు కట్టుకొని మంచి మంచిగా పోజులు ఇచ్చేసి, అంటే నాకు ఆ టాలెంట్ ఉంది, నేను మత్తుగా కూడా కళ్ళు పెట్టగలను, కానీ అది కరెక్ట్ వే కాదు. సో అలాంటప్పుడు వచ్చేస్తారు బాగానే ఇన్ఫ్లుయెన్సర్స్ కి సబ్స్క్రైబర్స్ వచ్చేస్తారు. సో అవన్నీ కరెక్ట్ కాదు. మన కొన్ని వాల్యూస్ ను పాటిస్తూ మనం చేసినప్పుడు వచ్చిన సబ్స్క్రైబర్స్ జెన్యూన్ సబ్స్క్రైబర్స్. అటువంటి జెన్యూన్ సబ్స్క్రైబర్స్ నాకు ఇప్పటికైతే 5K సబ్స్క్రైబర్స్ అయ్యారు, ఇటు ఇన్స్టా ఇటు యూట్యూబ్ లో. అయితే ఈ మ్యూజిక్ రిలేటెడ్ సాంగ్స్ హిట్ అవడానికి మీరు ఏ స్ట్రాటజీ వాడతారు అసలు? స్ట్రాటజీస్ అంటే క్వాలిటీ మేడం, ఎప్పుడు కూడా క్వాలిటీ సైడే పోతాను. ఎందుకంటే ఆ టైంకి ఏదో చేసేద్దాంలే అని మొన్న నా సాంగ్ షూటింగ్ లో కూడా వన్ డే ఫుల్ అయిపోయింది. నేను ఏం చేశానంటే నెక్స్ట్ డే పెడదాం అన్నారు. సో నెక్స్ట్ డే కి మళ్ళీ ఆ క్వాలిటీ వస్తుందో లేదు తెలియదు మేడం. మనం అనుకున్న ప్లేస్ గానీ, ఏరియా గానీ అన్ని ఈవెన్ హీరోయిన్ గానీ, హీరో గానీ వాళ్ళు కూడా ఫేస్ ఫస్ట్ డే ఉన్నంత ఫ్రెష్ సెకండ్ డే కూడా ఉండదు. మనకు కూడా చూడండి, ఒక రోజు వీడియో చేసామంటే రెండో రోజు ఫేస్ కూడా మారిపోతుంది. అంటే మార్నింగ్ నుంచి ఎండలో వాళ్ళు ఫేస్ కి మేకప్స్ వేసుకొని ఉంటారు, వెంటనే నెక్స్ట్ డే చేసినప్పుడు ఫుల్ గా డల్ అయిపోతారు. అది వాళ్ళ ఐస్ కూడా పాడైపోతుంది. మీరు ఎంత నైట్ అవుట్ చేయండి బాగానే ఉంటుంది, నెక్స్ట్ డే మళ్ళీ పాడైపోతుంది. నేను ఒకటే చెప్తాను, నాకు నెక్స్ట్ డే వద్దు, అలాగే నేను అమౌంట్ గురించి చూసుకోవాలి. రెండో రోజు అమౌంట్ కూడా నేను మీకు ఇస్తాను, బట్ చేద్దాం. మార్నింగ్ 3 o'clock వరకు చేసాం, విత్ ఇన్ 1 day లోనే ఫినిష్ చేసి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు చేసాం. అన్ని మళ్ళీ డబుల్ పేమెంట్, స్టూడియో పేమెంట్ చేసాము, డాన్సర్స్ పేమెంట్ చేసాము. హీరో హీరోయిన్ అంటే నాకు ఫ్యాన్స్ అంటే నా గురించి తెలుసు కాబట్టి లేదక్క మనం చేద్దాం, మరి పేమెంట్ ఎక్స్ట్రా అవుతుందని చెప్పేసి వాళ్ళు చేశారు. అంటే అందులో హీరో కూడా మా తమ్ముడే అనుకోండి. తను కూడా ఎప్పటి నుంచో చాలా షార్ట్ ఫిలిమ్స్ ఇవన్నీ చేసి చాలా మంచి పొజిషన్ లో ఉన్నాడు. సో తన్నే హీరోగా పెట్టి తనే ఎడిటింగ్ అంతా చేస్తాడు. సో మా ఇద్దరం కొలాబరేషన్ లోని ఇవన్నీ చేస్తాం. అసలు ఈ ప్రొడక్షన్ ప్రాసెస్ లో బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏముంటాయండి? ఎందుకంటే ఈ ప్రొడక్షన్ కానీ ఈ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ అనేది జుగో ఆర్ట్ లాంటిది అంటారు. ఫస్ట్ అంటే ఫస్ట్ మనీ మేడం, ఫస్ట్ మనీ. ఎందుకంటే మనీ మనం ఒకటి అనుకుంటాం, అక్కడ ఇంకోటి జరుగుతుంది. మనం అనుకున్నది ఎప్పుడు అక్కడ జరగదు, మనం అనుకున్న పేమెంట్ కి డబల్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అందరూ గ్యాదర్ చేయడం చాలా పెద్ద టాస్క్. నాకు అందులోని ఫస్ట్ టైం కదా, ముద్దుల మ్యామ్ ఏంటంటే నేను టోటల్ ప్రొడక్షన్ కాదు కాబట్టి నాకు అంత భయం వేయలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ సాంగ్ మొత్తం ప్రొడక్షన్ నేనే కదా. ఫస్ట్ అంటే రేపు షూటింగ్ ఉందనగా బిఫోర్ డే ఆర్ట్ డైరెక్టర్ నాకు హ్యాండ్ ఇచ్చారు మేడం. ఆర్ట్ డైరెక్టర్ అంటే అసలు మెయిన్ టాస్క్ ఆయనదే. అక్కడ మన చార్మినార్ సెట్ అయితే తీసుకున్నాం, కానీ చార్మినార్ షాప్స్ ఉండాలి కదా, మరి ఎక్కడానికి ఒక బండి కావాలి, డిఫరెంట్ దసరా బులోడ్ షేప్లు ఇవన్నీ మైండ్ లో చాలా డైరెక్షన్ లో అనుకున్నాం. సో అవన్నీ కావాలి అంటే కంపల్సరీ ఇవన్నీ జరగాలి. ముందు నాకు భయం వేసింది, కానీ ఒకటే నేను నమ్మే నా భగవంతుడు, నా సాయినాథ్ బాబాని మాత్రం నేను చాలా బాగా నమ్ము కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని, ఆ టైంలో టెన్షన్ పడ్డాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంతంగా కూర్చొని అప్పటికప్పుడే ఆన్లైన్ లో వేరే కొన్ని చూడడం, వెంటనే వాళ్ళకి కాల్ చేయడం, వెంటనే షాపులు వెళ్ళి డైరెక్ట్ గా షాపుల వాళ్ళతో మేమే మాట్లాడి వాళ్ళని మళ్ళీ పోర్టర్ లో డైరెక్ట్ గా మనం అక్కడ షూటింగ్ స్పాట్ కి తెప్పించాం. అదంతా విత్ ఇన్ హాఫ్ డే లో చేసాం. అట్లా అవన్నీ కూడా పెద్ద పెద్ద టాస్క్లే. ఈవెన్ ఫుడ్ విషయం ఇంకోటి ఏంటంటే, ఫుడ్ కూడా మన డిజిటల్ మహిళనే. సో తను కూడా చాలా బాగా ఫుడ్ పెట్టారు.
తను కూడా ఇంట్లో ఫ్రెండ్లీగా, అంటే ఎవరో పెడుతున్నట్టు కాకుండా మన ఇంట్లో చుట్టాలు వస్తే వండి పెడతారు చూడండి, అట్లా పెట్టు. ఈవెన్ ప్రొడక్షన్ లో కూడా డాన్సర్స్ కూడా ఫస్ట్ టైం చెప్పారు, నాతో క్లియర్ గా బాధపడుతూ చెప్పారు, మేడం మేము ఇన్ని సార్లు వెళ్ళాం మేడం షూటింగ్ కి, కానీ ఫస్ట్ టైం మేడం మా ఇంట్లో ఉన్నట్టు ఫీల్ అయ్యాం, ఇక్కడ మాకు 1% కూడా బాధపడ్డట్టు చెప్పలేదు. వాళ్ళకి ఇలా దాహం అనగానే వాటర్ అందించు, దాహం అనగానే మజ్జిగలు అందించరు, కొబ్బరి బొండాలు అందించు, స్నాక్స్ అందించరు, మధ్యాహ్నం లంచ్ కరెక్ట్ టైం పెట్టడం, లంచ్లు పెట్టడం, టీ ఇవ్వడం, నైట్ కరెక్ట్ వాళ్ళకి టిఫిన్స్ అయి పెట్టడం, ఇంత మంచిగా అసలు ఎక్కడ జరగదు మేడం. ఇవన్నీ చెయ్యాలంటే కూడానండి ఒక ప్యాషన్ అయితే పక్కా ఉండాలి. ప్యాషన్ ఇది ఇక్కడ ఒక ప్యాషనే కాదు కదా మనకి, మనం యాజ్ ఎ గృహిణి, గృహిణిగా కూడా మనం ఇవన్నీ చేయాలని ఆ ఇంటెన్షన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. మరి మన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరు హ్యాపీగా వెళ్ళాలి, ఫుడ్ గురించి వీటి గురించి బాధపడకూడదని ఎంతగానో చేస్తాము. ప్రొడక్షన్ లో కూడా నేను అలాగే చేశాను అనమాట, అందరితో బాండింగ్. డైరెక్టర్ వీళ్ళంతా కూడా లాస్ట్ లోని ఏదో సుమక్కలాగా అనుషాక్ అయిపోయినమాట లాస్ట్ లో అందరికి. సో ఇంతమంది హ్యాపీగా, ఇంతమంది ఆనందంగా, ఎంత బ్లెస్సింగ్స్ ఇచ్చి చేశారు కాబట్టి క్వాలిటీ అలాగే వస్తుంది. కాబట్టి ఒక మంచి సాంగ్ కాబట్టి 100% ఇది అచీవ్ అవుతుందని నమ్మకం అయితే నాకు. బ్లెస్సింగ్స్ అనేది మోర్ ఇంపార్టెంట్ అనేది నేను ఎవరు ఏడ్చుకుంటూ ఏది చేయదు, కష్టపడుతూ ఏది చేయదు, వాళ్ళ బ్లెస్సింగ్స్ తో వాళ్ళ హ్యాపీనెస్ తో ఏదైనా చేస్తారంటే 100% ఇచ్చింది. ఆల్ ది బెస్ట్ అండి. మీ నీలవేణి సాంగ్ కూడా బాగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇన్ఫ్లుయెన్సర్ లో ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఎక్కడ స్టార్ట్ చేయాలంటారు? ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలంటే నేను ఎప్పుడు ఈ ప్యాషన్ మీద నేను పరిగెడతాను మేడం. ఫస్ట్ ప్యాషన్ ఉండాలి, ఇన్కమ్ గురించి ఆలోచించద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్కమ్ అనేది ఆలోచించండి. నిజంగా మీకు ఒక టాలెంట్ ఉండాలి, అంటే టాలెంట్ కూడా లేకుండా కూడా చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేస్తారు, ఏదో ఫేస్ చూపించుకొని. అంటే ఇవే అందంగా ఉండాలి, టాలెంట్ ఉండాలి, దానికి తగ్గ ప్యాషన్ ఉండాలి, మీకు ఎడిటింగ్ స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ నేర్చుకోవాలంటే డిజిటల్ మహిళలో జాయిన్ అవ్వాలి. సో ఇన్ని ఉన్నాయి కాబట్టి ఆబ్వియస్లీ ఒక మంచి టాలెంట్ పెట్టుకొని, ఆ ప్యాషన్ పెట్టుకొని వెళ్తే ఆబ్వియస్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే అవ్వగలరు. కానీ ఒక్కటే మేడం, కొత్తగా వచ్చే ఉమెన్స్ కి అయితే గానీ, అంటే నేను లేడీస్ గురించి, లేడీస్ వేరు ఉమెన్స్ వేరు. లేడీస్ అయితే కొంచెం అటు ఇటు చేసినా పర్వాలేదు, కానీ ఉమెన్స్ అయితే మాత్రం కొంచెం ఫ్యామిలీస్ గురించి, బ్యాక్గ్రౌండ్స్ గురించి, మనం ఎక్కడ ఉన్నామో అవన్నీ ఆలోచించుకొని వీడియోస్ చేస్తే బాగుంటుంది అనేది మాత్రం నా చిన్న సజెషన్. మనం ఒక సాంగ్ చేసినప్పుడు ఆ సాంగ్ లో అర్థాన్ని కూడా పసిగట్టాలి, నేను అది నమ్ముతాను. ఈవెన్ సాంగ్ కూడా మనం ఆలోచించాలనేది నేను ఆలోచిస్తాను. క్రియేటివ్ ఫీల్డ్ లో ఎంటర్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఎక్కడ స్టార్ట్ చేయాలంటారు? మనం క్రియేటివిటీ కావాలంటే నేను ఏదో ప్రతిసారి ప్యాషన్ అంటున్నాను, ఏమనుకోకండి. లో మూమెంట్స్ లో మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవడానికి ఏం చేస్తారు? నేనైతే కూర్చొని మెడిటేషన్ చేస్తాను మేడం, అంతే. ఎందుకంటే నేను ఎక్కువ నమ్మేది అయితే బాబా, నేను చెప్పాను కదా, 1 hour కూర్చొని మెడిటేషన్ చేసుకుంటాను. ఆ టైంలో ఏం ఆలోచించాను, నాకు నేనే ఇన్స్పిరేషన్ మేడం. మీ జర్నీలో ఇంకా అచీవ్ చేయాలి అనే బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటండి? నాకైతే ఇదే మేడం, అంటే నేనున్న ఫీల్డ్ బట్టి నేను ఎంచుకుంటున్నాను, నేను ఎక్కువ సబ్స్క్రైబర్ గెయిన్ చేయాలి, దాంతో పాటు మీ ఛానల్ కూడా బాగా గ్రోత్ అవ్వాలి. ఎందుకంటే నా కమ్యూనిటీలో ఉన్న మన అందరి హ్యాపీగా గ్రోత్ అవ్వాలి, అందరూ మంచి పొజిషన్ లోకి రావాలి, మనందరూ కూడా కొలాబరేట్ అయ్యి మంచిగా వీడియోస్ చేయాలి, సాధించాలనే ఇదైతే ఉంది. నా గురించి 10 మంది చెప్పుకోవాలనే మాత్రం బాగా. అంటే 5 years తర్వాత అనుష సత్పతి గారిని ఎక్కడ చూడాలంటారు? అందరి హార్ట్ లో చూడాలి. అవునా? అంతే. ఊరిని ఎవరిని నమ్మకూడదు. అంటే ప్రతి చోట మేడం గుడ్ ఉంటుంది, బ్యాడ్ ఉంటుంది. మంచితనంతో ప్రతిసారి పోకూడదు, అదైతే మాత్రం గట్టిగా నమ్మాను. అంటే ఓకే షీఈస్ గుడ్ అని అనిపించుకుంటే చాలు. ప్రతిదీ ఆలోచించి అడుగులు కరెక్ట్ గా వేస్తే ఖచ్చితంగా మంచి పొజిషన్ కి వస్తాం. ఆల్ ది బెస్ట్ అండి. చిన్న ర్యాపిడ్ ఫైర్ లోకి వెళ్దామా? ఇన్ఫ్లుయెన్సర్ ఆర్ ప్రొడ్యూసర్ ఎలా ఉండాలనుకుంటున్నారు? ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఫన్నీగా ఉండాలి మేడం. ప్రొడ్యూసర్ అంటే చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. ఎవరు పడితే ఏది చెప్తే అది, ఇప్పుడు పెట్టిన కంటెంట్ కూడా ఓకే చేసేసి అంత ఉండదు నాకు. నాకు ఇచ్చింది నాకు కరెక్ట్ గా ఫైనలైజేషన్ కరెక్ట్ గా వస్తేనే నేను ఒప్పుకుంటాను. అంతేగాని, ఎందుకంటే నేను పెట్టింది మనీ కదా, ప్రతి మనీ నేను పెట్టిన ప్రతి పెన్ని, ప్రతి రూపాయి కూడా నాకు వాల్యూ. సో అదైతే ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఫన్నీగా ఏదో లైట్ గా తీసుకుని పోతుంది. ప్రొడక్షన్ విషయంలో మాత్రం తగ్గేదే లేదు. వైరల్ ఆర్ వాల్యుబుల్ కంటెంట్? ఆబ్వియస్లీ వాల్యుబుల్ కంటెంట్. ఇప్పుడు వాల్యుబుల్ కంటెంట్ మనం ఇచ్చేది, దాంతో చాలా మందికి బిజినెస్ గెయిన్ అవుతుంది. మీరు చూస్తే దాంట్లో 20K వ్యూస్ వచ్చినాయి. 20K వ్యూస్ ఇవాళ రేపు ఎక్కువేం కాదు, బట్ దానికి 11 lakhs ప్రాఫిట్ వచ్చింది నా వీడియో వల్ల. మనీ ఆర్ ప్యాషన్? మనీ అనేది వాళ్ళు ఉంటుంది, రేపు పోతుంది మేడం. ఆబ్వియస్లీ ప్యాషన్ మేడం. వన్ వర్డ్ ఫర్ సక్సెస్? సక్సెస్ అనేది కొంచెం వన్ వర్డ్ అని నేను చెప్పండి. నా వరకు సక్సెస్ అనేది చెప్పాను కదా, అందరి హార్ట్స్ గెలుచుకోవడం అంతే. డ్రీమ్ కొలాబరేషన్ అంటే ఏం చెప్తారు? అంటే ఈ ప్లాట్ఫామ్ లో చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ నా డ్రీమ్ అయితే అదే. అంటే నేను LMM గురించి చెప్పొచ్చో లేదో తెలియదు. LMM లో నేను లీడ్ చేశాను. సో అందరూ ఆశ్లేష మేడం తో ఒక వీడియో కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. బట్ నేనైతే నా ఛానల్లో మేడం తో వీడియో చేయాలని నాకు డ్రీమ్ అయితే ఉంది. అది అవుతుందో లేదో తెలియదు, కానీ అంటే ఇన్ఫ్లుయెన్సర్ కి మేడం నన్ను చేయడం కాదు, నేను మేడం చేయాలని కోరిక. ఆల్ ది బెస్ట్ అండి. ఫైనల్ గా అనుష గారు, నీలవేణి సాంగ్ తో త్వరలో మా ముందుకు వస్తున్నారు. ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు? అదే చెప్పాను కదా మేడం, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫన్నీ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో మీరు అందరూ చూడండి కంపల్సరీ.
ఈ సాంగ్ అయితే చాలా బాగుంటుంది, నచ్చుతుంది. డాన్స్ స్టెప్స్ కూడా మంచిగా సందీప్ రెడ్డి గారు దీనికి కొరియోగ్రఫర్ చేశారు, డైరెక్షన్ కూడా ఆయనే చేశారు. సో చాలా బాగా వచ్చింది అవుట్పుట్. ఖచ్చితంగా అందరూ చూడండి, వాచ్ చేయండి. అలాగే గల్గల్ మ్యూజిక్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వే టు మన్ వాక్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 199 టాక్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అసలు ప్రమోషన్ స్ట్రాటజీ ఏంటండి? రీల్సా, ఇన్ఫ్లుయెన్సర్సా, యాడ్సా? ఎలా ఉంటది ప్రమోషన్ స్ట్రాటజీ అన్నది? అంటే మేడం, ప్రమోషన్ కి ఫస్ట్ యాడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మేడం. అంటే ఓకే, నార్మల్ అంటే వేరే వేరే కంటెంట్ కి అయితే ఇప్పుడు మనలాగా ఇన్ఫ్లుయెన్సర్స్ కి కంటెంట్ ఏంటంటే యాడ్ అంతే నీడేం కాదు, నేచురల్ గా పోవచ్చు. బట్ ఇలాంటి సాంగ్స్ కి వాటికి కంపల్సరీ యాడ్ అయితే మస్ట్ అండ్ షుడ్ మేడం. ఎందుకంటే బయటికి వెళ్ళాలి కదా, అది బయటికి వెళ్ళి ఎంత ఎస్ఈఓ చేసినా ఎంత యాడ్సెన్స్ ఇచ్చినా ఇవాళ రేపు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనది గ్రోత్ రావాలి కంపల్సరీ. దాని గురించి ఒక ఐడియా రావాలి అంటే ఒక యాడ్ పడినప్పుడే, అది చూసినప్పుడే మనం ఒక లైక్ అనేది ఆ లైక్స్ ఇచ్చినప్పుడే దాని గ్రోత్ ఉంటుంది. అలాగని యాడ్ ఇచ్చినంత మాత్రం దాంట్లో కంటెంట్ లేకపోతే లైక్ పడదు కదా. యాడ్ ఇచ్చిన ఒక యాడ్స్ ఇచ్చిన ఆ టైం వరకు అయిపోయి అందులో లైక్స్ ఎక్కువ పడకపోతే దాన్ని యూట్యూబ్ కూడా ప్రమోట్ చేయదు. ఆ కంటెంట్ అనేది కరెక్ట్ గా ఉండాలి. అంటే యాడ్ కూడా ఏంటంటే మరి లక్షలు పెట్టమని కాదు, అట్లీస్ట్ ఒక 5,000 లక్షలు పెట్టి వీడియో చేసినప్పుడు ఒక 5,000 10,000 యాడ్ పెట్టడంలో తప్పేం కాదు. నేను దాన్ని అయితే సపోర్ట్ చేస్తాను యాడ్స్. తర్వాత ఇన్ఫ్లుయెన్సెస్ అంటారు, హుక్ స్టెప్ కానీ అది దాంట్లో స్టెప్స్ క్లిక్ అనుకోండి ఆటోమేటిక్ గా ఇన్ఫ్లుయెన్సెస్ చేస్తారు. అట్లాగా అది జెన్యున్ గా అవ్వాలి కానీ నాకు ఏదో ఎవరో చెప్పించి చేయించడం అనేది నాకు ఇష్టం లేదు. ఈవెన్ ముద్దులమైన సాంగ్ కూడా 4 మిలియన్ వ్యూస్ పోయినాయి ఇన్స్టాగ్రామ్. ఆ 4 మిలియన్స్ కూడా కింద మీరు చూస్తే కొన్ని వేల మంది స్వచ్ఛందంగా దాన్ని రీక్రియేట్ చేశారు. ఆ సాంగ్ వాళ్ళంటే వాళ్ళే ఓన్ గా చేస్తే అది చాలా గర్వంగా అనిపిస్తుంది. బట్ ఎవరో సాంగ్ ని మనం రీక్రియేట్ చేసి మనం ఇన్ఫ్లుయెన్సర్ గా మన వీడియోస్ పోస్ట్ చేస్తుంటాం కదా, అట్లా కాకుండా మన సాంగ్ ని వేరే వాళ్ళు రీక్రియేట్ చేసి కింద ఎంతమంది వీడియోస్ చూస్తుంటే ఆ ఆనంద కిక్ వేరే మేడం. అది డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే వచ్చేది కాదు. ఫైనల్ గా నీలవేణి సాంగ్ ఆడియన్స్ వాచ్ చేయాలి అంటే 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమన్నా చెప్పండి. వాచ్ చేయాలంటే మీకు ప్రశాంతంగా ఇంట్లో ఫ్యామిలీతో కూర్చుని ఒక ఎంటర్టైన్మెంట్ సాంగ్ చూడాలనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కంపల్సరీ సాంగ్ చూడాలండి. నాలా డాన్స్ అంటే ప్యాషన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ సాంగ్ చూడాలి. ఏదైనా అంటే మంచి మంచి అంటే ఇక్కడ జరిగింది కూడా మంచి స్టూడియోలో తీసాం కదా, బ్యాక్గ్రౌండ్స్ అవి కూడా చాలా బాగున్నాయి. అటువంటి అట్మాస్ఫియర్ ని ఆనందించాలి. ఫుల్ పిక్చర్ ఒక మూవీ చూస్తే ఒక సాంగ్ లా అనిపిస్తుంది. అంటే ఒక సాంగ్ చూసినప్పుడు చిన్నగా మనకి చిరాకు వస్తుంది, మధ్య మధ్యలో ఆపేద్దాం అనిపిస్తుంది. ఇది అసలు ఫ్లో పోతూనే ఉంటుంది మేడం సాంగ్. నేను ఆల్రెడీ వాచ్ చేసి ఎడిటింగ్ ఫినిషింగ్ అంతా చూసి చెప్తున్నాను. యాజ్ ఎ డాన్సర్ గా, యాజ్ ఎ డైరెక్టర్ గా, యాజ్ ఎ ప్రొడ్యూసర్ గా, అంటే యాజ్ ఏ ఒక ఏదైనా ఒక కంటెంట్ బాగుందా బాగాలేదని ఒక రివ్యూ ఇచ్చే మెంబర్ గా నేను చెప్తున్నాను. 100/100% ఈ సాంగ్ చూసిన వాళ్ళైతే కళ్ళు ముయ్యరు, కళ్ళు తెరుచుకుని చూస్తూనే ఉంటే బాగుంది సాంగ్. 100% అందరూ అయితే హ్యాపీగా లైక్ చేస్తారు. ముఖ్యంగా ఆల్ ది బెస్ట్ అనుష గారు. మీ నీలవేణి సాంగ్ ని చూడడానికి మేము కూడా రెడీగా ఉన్నాం. షూర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టూ.